దాని గురించి ఒక వీడియో చేస్తూ దాదాపు 8 నిమిషాల వీడియో ఉంది. ఇంకా తనను తాను మాట్లాడింది కరెక్ట్ అని సమర్థించుకుంటున్నాడంటే ఈ నీచుని ఏమన్నా. హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. అమరావతి రాజధాని పైన జర్నలిస్ట్ కృష్ణంరాజు అనే వ్యక్తి సాక్షి టీవీ వేదికగా చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏదైతే ఉంటాయో దీనిపైన పెద్ద దుమారమే రేగుతుంది. ఇప్పటికే సాక్షి టీవీలో ఈ డిబేట్ కండక్ట్ చేసినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆయన పైన SC/ST యాక్ట్ కింద కేసు నమోదు చేయడం, మహిళల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడినప్పుడు ఆయన ఖండించలేదు, పైగా ఆ డిబేట్ని అలాగే కంటిన్యూ చేశాడు. ఒక రకంగా ఆయన సమర్థించాడు, మద్దతుగా నిలబడ్డాడు అనే విధంగా ఆయన పైన కేసులు నమోదు చేసి ఆయనని ఇప్పుడు అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక ఈ అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కృష్ణంరాజు అనే వ్యక్తి ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నాడు, ఇంకా అతను దొరకలేదు. ఇక ఈ విషయం పైన రాజకీయ పార్టీలకు అతీతంగా స్పందిస్తున్నారు, ఎవరు కూడా దీన్ని సమర్థించట్లేదు. ముఖ్యంగా చూస్తే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక జర్నలిస్టు మాట్లాడాల్సిన మాటలు ఇవి కాదు అనే విధంగా చాలా తీవ్రమైన స్పందన వస్తుంది. ఇక చూస్తే వైఎస్ షర్మిల, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలైనటువంటి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, ఆమె కూడా చాలా తీవ్రంగా స్పందించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని లేదు. ఈ అమరావతి అనేది ఆంధ్రుల రాజధాని. రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలైనా కూడా ఇప్పటికి కూడా ఒక రాజధాని లేదు అనే ఒక సిగ్గుతో మనం ఉన్నాము. ఢిల్లీ లాంటి ప్రాంతాలకు వెళ్తే మీ ఆంధ్రప్రదేశ్కి ఇంకా రాజధాని లేదంట కదా అని మాట్లాడుతూ ఉంటే తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు మాకు. అలాంటిది ఇప్పుడు అమరావతి అని ఒక రాజధాని నిర్మితం అవుతుంది. ఇలాంటి రాజధాని పైన, ఆంధ్రుల రాజధాని పైన ఇలా నీచంగా కామెంట్ చేయడం నిజంగా క్షమించరాంది. ముఖ్యంగా మహిళల పట్ల ఇట్లా నీచంగా మాట్లాడే వాళ్ళని ఎవరిని క్షమించకూడదు. అది జర్నలిస్ట్ అయితేంది, రాజకీయ నాయకుడు అయితేంది, ఎవరైతే ఏంటి అంటూ చాలా తీవ్రంగా స్పందించారు. అంతేకాకుండా ఇది సెన్స్లెస్ అండ్ బేస్లెస్ కామెంట్ అంటూ చెబుతూనే ఇది ఒక మీడియా హౌస్లో జరిగింది. అది ఏ మీడియా హౌస్ అయినా పర్లేదు, సాక్షి అయినా ఇతర మీడియా హౌస్లు ఏదైనా పర్లేదు, ఆ మీడియాకు సంబంధించినటువంటి యజమానులు ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి. సాక్షి మీడియాకు సంబంధించి భారతిరెడ్డి యజమాని కాబట్టి ఆమె క్షమాపణలు చెప్పాలి. ఎందుకు నామూషిగా ఫీల్ అవుతుంది ఆమె అని చెప్పేసి మాట్లాడడం. ఇక జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ కూడా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే ఎంతసేపు సమర్థించుకునే పనిలో ఉన్నారు ఆయన. ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అయింది. ఈ 1 ఇయర్లో చాలా అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. చిన్నపిల్లల పైన మానభంగాలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా మహిళల పట్ల చాలామంది అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. అసలు ఈ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా పనిచేయట్లేదు, అన్నీ అవినీతి పనులే జరుగుతూ ఉన్నాయి అంటూ ఆయన ఈ రాజకీయ కోణాన్ని ప్రస్తావిస్తున్నారే తప్పితే ఈ కొమ్మినేని శ్రీనివాస్ లాంటి వ్యక్తి ఆధ్వర్యంలో జరిగిన ఏదైతే ఈ నీచమైన సంఘటన ఉందో దీన్ని ఆయన సమర్థించుకుంటూ వస్తున్నాడు తప్పితే ఇది కరెక్ట్ కాదు, ఎస్ నా మీడియా సంస్థలో ఇది జరిగింది, ఇది కరెక్ట్ కాదు, దీని వెనకాల ఎవరున్నా కూడా నేను సమర్థించను, ఖండించాల్సిందే, ఆ మీడియా సంస్థ మాది కాబట్టి నేను కూడా చింతిస్తున్నాను ఒక మాట అంటే సరిపోతుంది కదా, అలా మాట్లాడలేదు. ఎంతసేపు కూటమి ప్రభుత్వం పనితీరు పైన, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి జరుగుతూ ఉంది, అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, మహిళల పట్ల అరాచకాలు జరుగుతున్నాయనే మాట మాట్లాడుతున్నాడు తప్పితే తన మీడియా హౌస్లో జరిగిన ఈ దారుణం గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించట్లేదు. అంతేకాకుండా కొమ్మినేని శ్రీనివాసరావును అలాగే ఆ కృష్ణంరాజు అనే జర్నలిస్ట్ను వెనుకేసుకొని వస్తున్నాడు. టీవీ ఛానల్స్లో డిబేట్ అంటే కొంతమంది ఎవరైతే ఈ డిబేట్లో పాల్గొనే వ్యక్తులు ఉంటారో, ఆ జర్నలిస్టులు కానీ రాజకీయ నాయకులు కానీ అప్పుడప్పుడు అదుపు తప్పి మాట్లాడతారు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇక అంతేకాకుండా కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తున్నాడు, ఏ విత్తనం నాటితే అలాంటి మొక్కలే వస్తాయి. ఇప్పటికి 1 ఇయర్ అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు 1 ఇయర్ అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు ఓపిక పడతాం, ఈ 4 సంవత్సరాల తర్వాత మేమేంటో చూపిస్తాం, మీరు చేసిన దానికి డబుల్ త్రిబుల్ మీకు ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోతే నా పేరు జగన్మోహన్ రెడ్డి కాదు అంటూ ఒక రకంగా ఈ ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తున్నాడు. ముఖ్యంగా మేము మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేమేంటో చూపిస్తాం, ఒక్కొక్కరికి దిమ్మ తిరిగేలా ఉంటుందంటూ చాలా దారుణంగా స్పందిస్తున్నాడు. ఇది ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు అంత కానే కాదు. ఎందుకంటే ఆయన సంస్థలో జరిగినటువంటి ఒక నీచం, దాన్ని సమర్థించడమే ఆయన చేస్తున్న అతిపెద్ద తప్పు.
పైగా ఈ ప్రభుత్వానికి వార్నింగ్ ఇవ్వడం ఏంటో నాకు అర్థం కాని పరిస్థితి. చాలా మంది ఇదే మాట మాట్లాడుతున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్ని ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాని కింద కామెంట్లు చూస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంకా కూడా ఈ రాజకీయాల్లో మెచ్యూరిటీ సంపాదించుకోకపోతే ఎట్లా? ఎంతసేపు అవినీతి పరులను, ఇలాంటి నీచంగా మాట్లాడిన వాళ్ళను, రౌడీజం గుండాయిజం చేసే వాళ్ళను వెనకొస్తూ ఉంటే మిమ్మల్ని ఒక గ్రేట్ లీడర్గా ఎప్పుడు అనుకుంటామో అనే విధంగా కామెంట్లు వస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డిలో మార్పు రాదా అనే విధంగా పెద్ద ఎత్తున కామెంట్లు వస్తూ ఉన్నాయి. ఇక అంతేకాకుండా ఈ ఏదైతే ఇష్యూ ఉందో, ఇష్యూలో ప్రధానంగా మాట్లాడిన వ్యక్తి కృష్ణంరాజు అనే వ్యక్తి ఇంకా బరిదెగించి ఆయన మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఒక ఏపీ జర్నలిస్ట్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో ఆయన మరొక వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇది నేను ఆధారాలతో సహానే మాట్లాడాను అంటూ గతంలో ఈ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో, అలాగే విజయవాడలో, అలాగే ఆంధ్రాలో అక్కడక్కడ జరిగినటువంటి ఏదైతే వ్యభిచారులు పట్టుబడుతుంటారో వాటికి సంబంధించి గతంలో 3 ఏళ్ల కిందనో 4 ఏళ్ల కిందనో జరిగిన స్క్రీన్ షాట్ వివిధ పేపర్లలో వచ్చినవి కానీ వివిధ వెబ్సైట్లో వచ్చినవన్నిటిని ఒక ప్రింట్ తీసి అవి పట్టుకొచ్చి మీడియాకు చూపిస్తూ, ఇగో వీటిని ఆధారంగా చేసుకుని నేను మాట్లాడాను అంటూ ఇంకా దాన్ని కవర్ చేసుకుంటున్నాడే తప్పితే నా వల్ల ఒక పొరపాటు జరిగింది, అనుకోకుండా నేను స్లిప్ అయ్యాను, లేకుంటే నేను ఇలా మాట్లాడాల్సింది కాదు, నన్ను క్షమించండి, నన్ను మన్నించండి, పొరపాటుగా మాట్లాడాను, ఇకపై ఇలాంటి మాటలు మాట్లాడనని చెబితే అది ఇష్యూ క్లోజ్ అయిపోయేది. కానీ ఇంకా దాన్ని సమర్థించుకుంటూనే దాని గురించి ఒక వీడియో చేస్తూ, దాదాపు 8 నిమిషాల వీడియో ఉంది, ఆ వీడియో చేసి ఇంకా వదిలేసి ఇంకా తనను తాను మాట్లాడింది కరెక్ట్ అని సమర్థించుకుంటున్నాడంటే ఈ నీచుని ఏమనాలి అనేది పెద్ద ఎత్తున వినబడుతున్న మాటలు. అలాగే ఒక జర్నలిస్ట్ అయి ఉండి సభ్య సమాజం తలదించుకునేలాగా మహిళల పట్ల ఒక నీచంగా మాట్లాడాను అని ఎక్కడ కూడా ఆ కృష్ణంరాజుకి కానీ, అలాగే కొమ్మినేనికి కానీ, ఆ సాక్షి మీడియాకి కానీ ఎక్కడ అనిపించకపోవడం ఇక్కడ చాలా చాలా బాధాకరం. పైగా సమర్థించుకుంటున్నారంటే వీళ్ళని ఏమనాలి? అదే ఇవాళ పబ్లిక్ మాట్లాడుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, చాలామంది నా వీడియోస్ని చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, మద్దతు తెలుపుతున్నారు. కానీ ఇంకా అనుకున్నంతగా మనం జనాల్లోకి వెళ్ళట్లేదు, ఇంకా రీచ్ అవ్వలేకపోతున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన వాయిస్ను బలంగా వినిపించడానికి మీ వంతు మద్దతు ఇవ్వండి.